ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ ప్రారంభం కాగానే ఎంపీటీసీలు, సర్పంచులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, ఎన్నికలయ్యాక గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గ్రామాల్లో కరెంటు కోతలు లేకుండా చూడాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తవద్దని అధికారులకు సూచించారు. నర్సరీలకు పగటిపూట కరెంటు ఇప్పించాలని దామిరెడ్డిపల్లి సర్పంచ్ ముద్రగడ జెమ్మి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ఏఈ రామారావును ఆదేశించారు. పీహెచ్సీ వైద్యులు, అగ్రికల్చర్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారుల నిర్లక్ష్య ధోరణిపై పలువురు గోరంట్ల వద్ద ఏకరువు పెట్టారు. వైస్ ఎంపీపీ పంతం గణపతి, కలిదిండి విశాలాక్షి, సర్పంచులు అన్నందేవుల చంటి, చెక్కపల్లి మురళీకృష్ణ, పాటంశెట్టి రామ్జీ, వెలుగుబంటి నాని పాల్గొన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు జలమిషన్ ఇంటింటికి మంచినీటి కుళాయి ఉచితంగా ఇవ్వాలి, నదీ జలాలు ఇవ్వాలి అనేది సిద్ధాంతం. దాన్ని పండబెట్టేశారు. జలమిషన్ ఇక్కడ అధికారులు ఉన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎవరు వాళ్ళు చెప్పాలి. రేపు అసలు ఎన్ని గ్రామాల్లో మొదలైంది జలమిషన్? మీరు నోట్లు ఏ డిపార్ట్మెంట్ నేను ఇవాళ ఎక్కువ మాట్లాడు. ఒక 1 month లో స్టేటస్ కో కావాలి. ఎవ్రీ డిపార్ట్మెంట్ స్టేటస్ కో కావాలి. హౌసింగ్ గత ప్రభుత్వంలో ఆనాడు తెలుగుదేశం హయాంలో పెండింగ్లో ఏమైనా ఉన్నాయా? హౌసింగ్ లో 5,000 నెలలకు పెండింగ్ ఉన్నాయి. ఎక్కడైతే ఇల్లు శాంక్షన్ ఇచ్చారో, ఎక్కడ పెండింగ్ ఉన్నా అవన్నీ డేటా తీయండి. ఎవరికి ఇవ్వలేదు, జగనన్న కాలనీ దాగా ఇవ్వలేదు, డేటా తీయండి. రేపు పెన్షన్లు పెంచిన పెన్షన్ ని మోసం దాకా చేయడం. 1వ తారీఖున 7,000 రూపాయలు పెంచిన 7,000 రూపాయలు ఇచ్చేయబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఆర్డర్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, భయపెట్టారు, ప్రచార ఆర్భటానికి వాడుకున్నారు. వాళ్ళు పార్టీ ప్రచారానికి ఉపయోగపడ్డారు, కానీ ప్రజలకంటే ఉపయోగపడ్డారు నాకు తెలియదు. ఎలక్షన్ లో వాళ్ళ ప్రచార కార్యకర్తలు వాడారు. వాడు ఉంటారా పక్కన పెట్టండి. రేపు సచివాలయాలు, పంచాయతీ సిబ్బంది కలిసి 1వ తారీఖున ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వాలి. ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. 2 రోజుల్లో సర్క్యులర్ కూడా వస్తుంది. 13 రకాల పెన్షన్లు ఇప్పటికి 66 లక్షలు ఇంకా పెరుగుతాయి. 50 సంవత్సరాల లిస్టు మళ్ళా వస్తుంది. ఎవరైతే బాధితో 13 రకాల పెన్షన్లు ఉన్నాయి. చరిత్ర మంచాన పడి ఇక లెగవలేని పరిస్థితులు ఉన్నారు. 15,000 రూపాయలు నెల వేయబోతున్నారు పెన్షన్. ల్యాండ్ టైటిల్ లెక్క పెట్టి భూములు కబ్జా చేయడం చేసే ప్రయత్నాన్ని మొత్తమే కట్టికొట్టాం. హక్కులు కల్పిస్తున్నాం, భూములు పోకుండా చూస్తున్నాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి ప్రభుత్వ భూములే కాదు ప్రజల ఆస్తులు కూడా కొల్లగొట్టే ప్రయత్నాన్ని నిలువరించగలిగాం. అన్నిటికీ నామినేషనే. ఈ వ్యవస్థలో మార్పు రావాలి. మన బిడ్డల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగు జాతి ఔన్నత్యం కోసం మనం మార్పు కోరాం. బ్రహ్మాండమైన కంపెనీ మెజార్టీలు ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నాం. శాంతి భద్రతలు కాపాడటం, ప్రజా హక్కులు కాపాడటం, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా తీసుకెళ్ళాలి. సంక్షేమం పెట్టి అభివృద్ధి వదిలేస్తే అయ్యేది కాదు. గత ప్రభుత్వంలో ఎంత నష్టం జరిగిందో మనం చూసాం.